ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలుగు రాష్ట్రాల్లో మరో భారీ ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు చెలరేగుతున్నాయి. అదే జూరాల ప్రాజెక్టు. ఉన్న ఫలంగా ఈ ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు ఎందుకు? ఇంత రాజకీయ దుమారానికి కారణం ఏంటి? అసలు జూరాల ప్రాజెక్ట్ ఎందుకింత కీలకం? సాక్షి స్పెషల్ రిపోర్ట్. జూరాల ప్రాజెక్ట్, దీన్నే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ఈ ప్రాజెక్ట్. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని కుర్వాపూర్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత ఈ నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు నీటి నిల్వ 9.86 టీఎంసీలు. ఆత్మకూరు గద్వాల రహదారి ఈ ప్రాజెక్టుపై నుంచే వెళ్తుంది. జూరాల ప్రాజెక్టు నిర్మించడానికి దాదాపు 15 ఏళ్ల సమయం పట్టింది. 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 1996లో మొదటి దశ కింద నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తక్కువే అయినప్పటికీ ఎత్తు కారణంగా ఏకంగా 84 బ్లాకులు ఏర్పాటు చేశారు. ఇన్ని బ్లాకులున్న ప్రాజెక్టు దేశంలో ఇదొక్కటే. ఈ ప్రాజెక్టుకు ఎడమవైపు 1.74 కిలోమీటర్ల పొడవున, కుడివైపున 1.84 కిలోమీటర్ల పొడవున ఎర్త్ డ్యాం నిర్మించారు. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 76.40 కోట్లు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అయిన ఖర్చు 1224 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టు కుడి కాలువను సోమనాద్రి కాలువగా పిలుస్తారు. ఈ కాలువ సుమారు 51 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లోని 37,700 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇక ఎడమ కాలువను ఎన్టీఆర్ కాలువగా పిలుస్తారు. ఈ కాలువ ద్వారా ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని 64,500 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది జూరాల ప్రాజెక్ట్. మొత్తంగా చూసుకుంటే 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తోంది ఈ ప్రాజెక్ట్. కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా జల విద్యుత్ కేంద్రంగా కూడా ఇది సేవలందిస్తోంది. 240 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఇక్కడ ఉంది. మరోవైపు పర్యాటక కేంద్రంగా కూడా జూరాల ప్రాజెక్టు గుర్తింపు తెచ్చుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు ప్రాజెక్టు కలకలలాడుతుంది. ఈ సమయంలో అధిక సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టుకు సమీపంలో జింకల పార్కు ఉంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో చంద్రగఢ్ కోట, పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి దేవాలయం, పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం లాంటి సందర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. ఇలా ఎంతో ప్రాముఖ్యత, దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రతపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రాజెక్టు నిర్వహణను గాలికొదిలేశారని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పర్యాటకులతో కలకలాడాల్సిన ప్రాజెక్టు వద్ద ప్రతిరోజు రాజకీయ నాయకులు కనిపిస్తున్నారు. ఇందుకీ ఈ దుమారానికి కారణం ఏంటి? కృష్ణా బేసిన్లో తెలంగాణ ముఖద్వారం ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పాలమూరు జిల్లాకు ఇది వరప్రదాయనిగా నిలిచింది. 3 దశాబ్దాలకు పైగా ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చుతుంది. గత నెల 26న ప్రాజెక్టులోని కొన్ని గేట్ల రోప్లు తెగిపోయిన విషయం వెలుగు చూసింది. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోప్లు తుప్పుపట్టి తెగిపోయాయి. ఇనుప రోప్లు తెగిపోవడంతో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు మొత్తం 62 రేడియల్ గేట్లు ఉన్నాయి. 2019లో గేట్లు తుప్పుపట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు నీటిపారుదల శాఖ అధికారులు 2 కమిటీలు వేసి మరమ్మతులపై అధ్యయనం చేయించారు. వాళ్లు 12,50,00,000 అవసరమని ప్రతిపాదించారు. 3 ఏళ్ల క్రితం ప్రభుత్వం 11 కోట్లు కేటాయించింది. పనులు ప్రారంభమైనప్పటికీ పురోగతి మాత్రం లేదు. ఇదిలా ఉండగా ప్రాజెక్టులోని 8 గేట్ల రోప్లు అత్యవసరంగా మార్చాలని భావించిన అధికారులు ఫిబ్రవరి నెలలో ₹1 కోటి మంజూరు చేశారు. దీంతో ఇప్పటి వరకు 4 గేట్ల రోపులు మార్చి పనులు పూర్తి చేశారు. ఇంకా 4 గేట్ల పనులు పెండింగ్ లో ఉన్నాయి. అంతలోనే మరో 6 గేట్ల రోప్స్ తెగిపోయాయి. ప్రస్తుతం కొన్ని గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. గేట్లు, రోప్లు మరమ్మతులు చేసేందుకు ఉపయోగించే క్రేన్ కూడా తరచుగా మొరాయిస్తుండటంతో ఈ పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. 62 రేడియల్ గేట్లకు కనీసం 2 క్రేన్లు అవసరం ఉంది. రెండవ దాని కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. మే మొదటి వారంలో స్టార్ట్ అయింది. పని చేస్తూ 4 గేట్ల రోపులు కూడా మార్చడం జరిగింది.
మిగతా 4 గేట్ల రోపులు కూడా మార్చే పని పూర్తి అయ్యేది, కానీ ఈసారి వరద ముందుగా రావడం వల్ల పనికి బ్రేక్ పడింది. ఆ 4 గేట్ల రోపులు కూడా మార్చడానికి ఇంకా కాంట్రాక్టర్ సంబంధించిన సిబ్బంది కూడా ఇప్పుడు కూడా డ్యామ్ దగ్గరే ఉన్నారు. ఈ రిపేర్లు చేసే ఏజెన్సీలు రాష్ట్రంలో 2-3 మాత్రమే ఉన్నాయని, వాళ్లు ఇతర ప్రాజెక్టుల వద్ద బిజీగా ఉండడంతో రాలేకపోతున్నారని చెబుతున్నారు అధికారులు. మరోవైపు జూరాల గేట్లు ఏడాది పొడవునా 3-4 మీటర్ల లోతైన నీటిలో ఉంటాయని, గేట్ల రిపేర్ల కోసం నీరు విడిచిపెడితే మిషన్ భగీరథ పథకానికి అంతరాయం కలుగుతుందని అంటున్నారు. ఇప్పుడు 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది, కిందికి పంపుతున్నాము. వరద పెరిగినా కూడా ఇంకా ఎంత వరద పెరిగినా మనకు ఉన్న పాత రికార్డుల ప్రకారంగా యావరేజ్గా 5-6 లక్షల వరద వస్తుంది మనకు. ఒకవేళ ఈసారి వర్షాలు ఎక్కువ పడి ఎక్కువ వరద వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా వరద కిందికి పంపడం జరుగుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈసారి అన్ని రకాల సమస్యలను అధిగమించి మెకానికల్ పనులను వేగవంతంగా చేపట్టాలనుకున్నామని జోగులాంబ గద్వాల జిల్లా సాగునీటి పారుదల శాఖ ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు వచ్చిన ముప్పు ఏమీ లేదంటున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లకు అమర్చిన ఐరన్ రోప్స్ తెగిపోయాయి అనేది వాస్తవం. వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేదని కూడా వాస్తవం. ఓవైపు పనులు సాగుతుండగానే మరోవైపు ఈ అంశంపై రాజకీయ దుమారం చెలరేగింది. వరద పెరిగి క్రస్ట్ గేట్లు కొట్టుకుపోతే ఎవరిది బాధ్యత అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే, ప్రాజెక్టు ప్రమాదంలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేయొద్దు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. జూరాల ప్రాజెక్టు రోపులు తెగిపోయిన అంశంపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వరద వస్తుందని తెలిసినా ప్రాజెక్టు వద్ద స్పిల్వే గేట్లు మెయింటెనెన్స్ పనులు చేయించడంలో విఫలమైందని ఆరోపించారు. పార్టీకి చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. తెగిపోయిన గేట్ల రోపులు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొందరగా నీళ్ళు వచ్చినాయి, తొందరగా నాట్లు వేసుకోవాలి. మొన్న ఎండిపోయిన సేన్లు అనుకుంటే ఈరోజు చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోపు తెగిందని చూస్తే ఒకటి కాదు 10 రోపులు తెగిపోయినాయి. ఇక్కడ 10 రోపులు తెగిపోయినాయి. అన్ని గేట్స్ అన్ని కూడా, గేట్ వాల్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 28న జూరాల ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టుకు ప్రమాదం లేదని, కేవలం ప్రతిపక్షాల అభూత కల్పనేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేశారని, తాము ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామని తెలిపారు. వారికి కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ నిర్వహణపై లేదని అన్నారు. ప్రాజెక్టు ప్రమాదంగా ఉందంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రోపులు తెగిపోలేదని, గేట్లకు రోపులు కలిపే దగ్గర మాత్రమే తెగాయని అంటున్నారు. జూరాల డ్యాం సేఫ్ గా ఉందనడం పచ్చి అబద్ధమని గద్వాల మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి అన్నారు. 2 వైపులా గ్యాలరీలోకి దిగడానికి ఉన్న 2 లిఫ్ట్లు 8 ఏళ్లుగా పనిచేయటం లేదన్నారు. మొత్తంగా జూరాల ప్రాజెక్టు భద్రతా అంశం పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెట్టి గేట్లకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు స్థానికులు.